మాదిగల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న 3 పార్లమెంటు స్థానాలు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీతో మొత్తం 4 ఎస్సీ రిజర్వులు అయితే ఒక్క స్థానం కూడా మాదిగలకు కేటాయించలేదన్నారు. మాలల పక్షపాతిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామన్నారు. బీజేపీ పార్టీ మాదిగలకు 2 పార్లమెంట్ టికెట్లు ఇచ్చిందని, కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మాదిగలకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ అవుతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకులకు ఎందుకు పార్లమెంటు టికెట్లో పెద్దపీటేశారు? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునే మాదిగలకు ఎందుకు అసలే సీట్లు ఇవ్వకుండా చేశారు? దీనికి సూటిగా జవాబు చెప్పాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు. ఇది దేశానికి మొత్తం తెలుసు. మరి 3 లోక్సభ రిజర్వేషన్ స్థానాల్లో, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో 4లో 1 కూడా మాదిగలకు ఇవ్వలేదు. అంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోరుకునేది మాదిగలు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించేది మాలలైనప్పుడు మరి వర్గీకరణ వ్యతిరేకించే శక్తులకు పెద్దపీటేసి మేము వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదము. ఇది మాదిగ జాతిని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కట్టుబడి రేవంత్ రెడ్డి గారు ఉంటే సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్రం. సమస్య పరిష్కరించాల్సింది కేంద్రం అయినప్పుడు మీరే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతాడు, లేదా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి మీరే 2-3 రోజుల క్రితం ప్రకటన చేశారు. మల్లికార్జున్ ఖర్గే గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల మాల కులస్తుడు. ఆయన ఎస్సీ వర్గీకరణను కర్ణాటక రాష్ట్రంలో బలంగా వ్యతిరేకించిన వ్యక్తి. అదే సమయంలో రాహుల్ గాంధీ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఒక లేఖ రాయమని నేను 10 సార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన కేంద్ర ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఒక లేఖ రాయడానికి ఆయన సిద్ధంగా లేని వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? మల్లికార్జున్ ఖర్గే గారు ప్రధానమంత్రి అవుతే ఎస్సీ వర్గీకరణ ఎట్లా జరుగుతుంది? ఎస్సీ